నేషనల్ వైడ్గా ఇబ్బంది వస్తూ ఉంది. ఇటువంటి వాతావరణం విష్ణు ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ క్రియేషన్ చేసినటువంటి వాతావరణంలో పిల్లలు చాలా ఉత్తేజంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తూ ఉంటే ఇటువంటి కార్యక్రమాలతో వారిని బిజీగా పెడితే వేరే అటువంటి వెల్నెస్ ప్రోగ్రామ్స్ అక్కర్లేదనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. అటువంటిదే కాకుండా వారి చదువుని వేరే వాళ్ళకి ఉపయోగపడేటట్టు వేరే వాళ్ళని సపోర్ట్ చేసేటట్టు ఉండడం అనేది ఇంజనీరింగ్కి మహా అర్థం ఇస్తుంది. అటువంటి చదువు అనేది నీడ్స్ అనాలిసిస్ చేసుకొని దాన్ని అడ్రస్ చేయగలిగినప్పుడే వీరు భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు చాలా భవితంగా చక్కగా చేయగలుగుతారనేది మా ఉద్దేశం. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో పేరుగాంచినాయి. ఇటువంటివి యూనివర్సిటీస్ పరంగా పెరగాలని ఇంకా ఎంతోమందికి అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టింది చూస్తూ ఉంటే ఒక్కొక్క కార్యక్రమం పాలిటెక్నిక్ మొదలుపెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు వచ్చింది. గర్ల్స్ కోసం సెపరేట్గా పెట్టడం అనేది చాలా అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాల్లో విష్ణురాజు గారు లాంటి వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఎంత చక్కటి సదుపాయాలు కల్పించి పిల్లలకి ఏకాగ్రత కల్పించడానికి చాలా అవకాశాలు కల్పించారు. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది బాగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 1992లో దీన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం కూడా మనం మన భీమవరం క్యాంపస్లో ఈ ఒకేషన్ జరుపుకుంటాము. మీ అందరికీ తెలుసు, భీమవరం పట్టణంలో డాక్టర్ రమణ్ రాజు గారు ఆఫ్థల్మాలజిస్ట్, ఆయన ఒక సెంటర్ ఫర్ విజువలీ ఛాలెంజ్డ్ అని ఈ బ్లైండ్ విజువలీ ఇంపైర్డ్ పిల్లలకి స్కూల్ నడుపుతున్నారు. ఆయనతో కూడా మేము రెగ్యులర్గా కొలాబరేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, విష్ణు ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ స్టూడెంట్స్ చేసే ఈ అసిస్టెడ్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఈ రోజుని వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాకు చాలా సంతోషం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ప్రొఫెసర్ కె మధుమూర్తి గారు, ఆయన చాలా ఎమినెంట్ అకాడమిషియను, ఎన్ఐటి వరంగల్లో ఆయన డీన్ కింద కూడా చేశారు. ఆయన ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా మోటివేట్ చేశారు ఇవాళ స్టూడెంట్స్ని. మొత్తం మన క్యాంపస్ మొత్తం తిరిగారు, ల్యాబ్స్ అన్నీ కూడా స్టడీ చేశారు. అండ్ ఆయన చేతుల మీదుగా కొన్ని ఈ వాకింగ్ స్టిక్స్ కానీ లేదంటే ఈ మ్యాప్స్, బ్లైండ్ పీపుల్కి మ్యాప్స్, కొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అందించారు. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఎమినెంట్ పీపుల్ వస్తే మా ఫ్యాకల్టీకి అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది. అండ్ ఈరోజు ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. ధన్యవాదాలు.